ముందుగా బీజేపీ కంగ్రాచులేషన్స్ ముందుగా సురేష్ గారు. సార్ కంగ్రాచులేషన్స్ ఎందుకండి? ఎందుకంటే మీ అధినేత ఫస్ట్ నుంచి చెప్పిందే కదా, బీజేపీని కూడా కూటమిలోకి తీసుకుని వస్తాను, అందరం కలిసి పనిచేయాలి, ప్రభుత్వ వ్యతిరేకత ఓట్ బ్యాంక్ చేయకూడదు, సో ఈ ప్రభుత్వానికి అద్దె దింపాలంటే టీడీపీ జనసేనతో బీజేపీ కలిసి రావాలి, కలిసి వస్తుందని కోరుకుంటున్నాను. సో ఈ సస్పెన్స్కి తెరపడుతుంది కదా. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు మధ్యవర్తిత్వం చేసే టీడీపీకి బీజేపీకి ముడిపెట్టారు, అంటే బీజేపీని కూటమిలోకి తీసుకొచ్చారు అనేది ప్రతి సామాన్యుడు అనుకునేటువంటి మాట కాదంటారా? ఎస్ సార్. అయితే బ్రహ్మనాయుడు గారు ఇక్కడ యాక్చువల్గా మిత్రపక్షంలో ఉండేటప్పుడు కొన్ని మాటలు మాట్లాడకూడదు కానివ్వండి, మిత్రులు మాట్లాడే మాటలు కొన్ని సన్నాయి నొక్కులు కొన్ని కనిపిస్తున్నాయి. తిరుపతిరావు గారు కానీ శ్రీనివాసరావు గారు కానీ, అంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుండి ఆయన ఏమనుకుంటున్నారంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా, తిరుపతిరావు గారు కూడా చెప్పారు ఈ రాష్ట్ర అవసరాల మేరకే మేము అందరూ అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది అని చెప్తున్నారు. కానీ కొంతమంది అడ్జస్ట్ అవ్వచ్చేమో, కానీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అనేది పూర్తిగా త్యాగానికి సిద్ధపడింది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయిందని చెప్పేసి ఈ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి పాలన సరైనటువంటిది కాదు, పూర్తిగా త్యాగం చేస్తే ఇబ్బంది ఉండదు చూసుకోండి కాదని చెప్పేసి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి ఎంతవరకు అంటే బీజేపీ పెద్దలు రాష్ట్ర భవిష్యత్తు అంటే చంద్రబాబు లేదో తెలియదు, కానీ వ్యతిరేక ఓటు అనే దాన్ని మేము చేయలేనివ్వం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి కొన్ని నిర్ణయాలు ఆయన తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఆయనకి లాస్ అయితే అవ్వచ్చు, దాన్ని అంతా పక్కన పెట్టి ఈ రోజు బీజేపీని కానీ టీడీపీని కానీ కలిసి మనం వెళ్ళాలని చెప్పేసి ఎందుకంటే అన్నారంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అక్కడ పెద్దలందరికీ తెలుసు. అది ప్రత్యేకంగా మళ్ళీ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. రేపు బీజేపీకి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఢిల్లీకి వెళ్తున్నారంటే పెద్దల నుంచి ఫోన్ వచ్చే ఉంటుందండి. ఎందుకంటే నిన్న ఈ రోజు ఖాళీ చూసుకోమని చెప్పున్నారు. మాకున్న సమాచారం ప్రకారంగా వెళ్తారు, వెళ్ళేటప్పుడు చాలా మాట్లాడతారు, రాష్ట్ర పరిస్థితుల గురించి మాట్లాడతారు, కేంద్రం యొక్క సహకారం ఎట్టి పరిస్థితుల్లో కావాలి, పైగా రానున్న ఎన్నికల్లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుంది అని అందరూ కూడా నమ్ముతున్నారు. కాబట్టి సర్వేలు ఇవన్నీ చూస్తున్నప్పటికీ నరేంద్ర మోడీ గారి మీద మరీ మా పవన్ కళ్యాణ్ గారికి నమ్మకం ఉంది కాబట్టి, ఇలాంటి వ్యక్తి దేశానికి కావాలని ఆయన బలంగా నమ్మారు కాబట్టి ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎందుకంటే రేపు రాష్ట్రం బాగుపడాలంటే కేంద్ర ప్రభుత్వ మనకి సపోర్ట్ ఎట్టి పరిస్థితుల్లో కావాలి. ఇప్పుడు చేయట్లేదా కేంద్ర ప్రభుత్వ సపోర్ట్? మన అప్పుల నుంచి బయటకు రావాలంటే కావాలి, అట్లా ప్రతి రోడ్లు కావాలంటే కావాలి, కనీసం మ్యాచింగ్ గ్రాంట్ ఫండింగ్ కూడా కేంద్ర ప్రభుత్వం నుండి తెచ్చుకోలేని దుస్థితిలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. 10% 30% డబ్బు మనం చూపిస్తే 70-90% ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి, అవి కూడా తెచ్చుకోలేని దుస్థితిలో ఉన్నాం మనం. యువత అంతా నిర్వీర్యం అయిపోతుంది, విద్యా వ్యవస్థలో నాశనం అయిపోయి అసలు రాష్ట్రంలో పాలన అనేది లేదు. కాబట్టి ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. దాన్ని మనం ఎందుకు స్వాగతించగలదు? తిరుపతిరావు గారు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు కలుపుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత స్వార్థాలు ఏమి లేవండి. ఆయనకి ఏ అవసరాలు లేవు, ఏ వ్యాపారాలు అవసరం లేదు, ప్రజలు బాగుంటే చాలని ఒక ఆలోచన, చంద్రబాబు బాగుంటే చాలని అనుకుంటారు జనాలు కూడా. సురేష్ గారు హనుమంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు బాగుంటే చాలు, ఆయన ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ గారు తాతాలు ఆడుతున్నారు అంటున్నారు. సార్ వీళ్ళు కలవకపోతే ఏ ఒక్కరు బాగుంటారండి. జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి ఈసారికి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయితే వీళ్ళు ఏం మాట్లాడడానికి ఎవరు ఉండరు. ఈ రోజు మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అన్న, మీలాంటి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, ఈ రాష్ట్రం మీద విషయం చిమ్ముతున్నారు కదా, ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి, మీరేమన్నా కలగంటున్నారా వేరే వాళ్ళని? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మీరు అందరూ ఈ రాష్ట్రం మీద విషయం చిమ్ముతున్నారన్నా, ఈ రాష్ట్రం మీద విషయం చిమ్ముతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. ఎట్టి పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో బాగోగులు అన్ని మన రాష్ట్రం బాగోలంటే అందరూ ఏకం అవుతారు. అది మీకు నచ్చటం లేదు, ఇబ్బంది పడుతున్నారు, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, ప్రజా వ్యతిరేకత, ప్రతి ఒక్క వర్గం వాళ్ళు వ్యతిరేకత అయిపోయేసరికి మీరు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఎందుకంటే మిమ్మల్ని ఎక్కువ అధికారంలోకి వస్తుందని సర్వేలు చెప్పాయో అదే సర్వేలలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారనే విషయం అదే సర్వేలు చెప్పాయి. అది కూడా తెలుసుకున్న బీజేపీ రేపు అధికారంలోకి వస్తుందని చెప్పిన అన్ని సర్వేలలో జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అవుతారని అదే సర్వేలలో చెప్పారు. ట్రాన్స్ఫర్లు పెట్టినప్పుడే మీరు ఓడిపోతున్నారని మీకు అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని అన్ని సర్వేలలో
దీంట్లో ఏం నాకు అర్థం కాని విషయం. సురేష్ గారు, బీజేపీ అధికారంలోకి వస్తుందని ఏ సర్వే సంస్థలు చెప్పే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలో రాబోతున్నారని అదే సర్వే సంస్థలు చెప్పే అంటున్నారు. సరే సార్, మొన్న సర్వేలు తెలంగాణలో కూడా చూసాం, మాకు ఎదురు లేదనుకుంటున్నాడు కేసీఆర్ గారి పరిస్థితి ఏమైంది అనేది ఏమి చెప్పలేము. కేసీఆర్ గారి గురించో అక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పిందో అదే సర్వే సంస్థలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అవుతారని చెప్తున్నాయి. అంగన్వాడీలకు ఇబ్బంది, ఆశా వర్గాలకు ఇబ్బంది, టీచర్లకు ఇబ్బంది, ఉద్యోగులు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఉద్యోగికి ఇబ్బంది. వీళ్ళు చేస్తున్నప్పుడు సిపిఎస్ రద్దు చేయలేదు, వ్యవసాయానికి ఇరిగేషన్ లో 1 రూపాయి పెట్టలేదు, రోడ్లు బాగు చేయలేదు, ఇండస్ట్రీలకు ఎటువంటి రాయితీలు ఇవ్వలేదు. సురేష్ గారు ఇందాక సరే ఇవన్నీ రోజు మాట్లాడే ఇప్పుడు ఏవైతే అభివృద్ధి జరగలేదు అనట్లేదు, ఏ వర్గం బాగుందో సార్ చెప్పమని చెప్పండి. సరే అవి పక్కన పెడదాం. సురేష్ గారు ఇందాక మీరు ఏమన్నారు, జనసేన పార్టీ పూర్తిగా త్యాగాలకు సిద్ధమైంది అన్నారు. మీరు మరీ పూర్తిగా త్యాగాలకు సిద్ధమైతే ఇబ్బంది భవిష్యత్తులో చూసుకోండి. లేదు సార్, అది నిజం. బ్రహ్మనాయుడు గారికి చాలా ఇబ్బందిగా ఉన్నట్టుంది. నాకే కాదు, మరీ పూర్తిగా త్యాగాలకు సిద్ధమైతే ఇబ్బంది. మీరు కూడా మీ హక్కుల కోసం పోరాడండి. తెలుగుదేశం వాళ్ళు కూడా కొన్ని త్యాగాలు చేయమనండి. బానిసలుగా బతికేదానికి చేస్తారు సార్, తప్పనిసరిగా చేస్తారు వాళ్ళు. ఎందుకంటే టీవీలో వచ్చే మాటలు ఏదైతే నాయకులు, ఇప్పుడు నేను జనసేన పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతో నేను కొన్ని మాట్లాడొచ్చు, కానీ నాకేం పవన్ కళ్యాణ్ గారు ఇలా ఉంది ఇలా అడుగుతున్నానని చెప్పలేదు. అలాగే పెద్దలకు కూడా వాళ్ళు ఇన్ని సీట్లు అవి ఇవన్నీ ఏం చెప్పలేదు. వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుంటారు ఏంటనేది వాళ్ళు గౌరవప్రదంగానే ఉంటుందని మా ప్రెసిడెంట్ గారు చెప్పారు. అదే జరుగుతుంది కూడా. అది జరిగినప్పుడే కింద స్థాయి క్యాడర్ అంతా కూడా బాయ్ అని చెప్పేసి రేపు మోకముడిగా ఎలక్షన్లు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి అవకాశం ఉంటది. అది మించి ఏమైనా తేడా జరిగితే అందరికీ ఇబ్బందే. అది నా వ్యక్తిగతమైన మాట చెప్తున్నాను బ్రహ్మనాయుడు గారిని. ఏంటంటే ఏం లేదు సురేష్ గారు, ఇంకా త్యాగం అనే మాట జనసేన నోటి నుంచి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఎందుకంటే త్యాగం అనే పదం వచ్చినప్పుడల్లా టీడీపీ వాళ్ళు జనసేన పూర్తిగా త్యాగాలకు సిద్ధం చేసి త్యాగరాజులు చేసేస్తున్నారు. మీరు త్యాగం చేస్తారు, కుర్చీలో వారు కూర్చుంటారు. లేదు సార్, అది లేదండి. ప్రతి దాంట్లో వాట అడుగుతాం, ప్రతి దాని మీద పోరాటం చేస్తాం. ప్రధానమైన ఎజెండా ఆంధ్ర రాష్ట్రం బాగుండడమే మా ఎజెండా. ఎలా తీసుకోవాలో బాధపడి పాపం అని చెప్పి మీరు ఏదో వాళ్ళ మీద జాలి చూపించాల్సిన అవసరం లేదు, మీకు అవకాశం కూడా అవసరం లేదు. బ్రహ్మనాయుడు గారికి ఏంటంటే జనసేన రావాలని ఆయన కోరిక. చంద్రబాబు నాయుడు గారేమో ప్రతిసారి బీజేపీ పార్టీని అన్ని పార్టీలను ముంచినట్టుగా ఈసారి మళ్ళీ పవన్ కళ్యాణ్ ముంచేస్తాడేమో, అధికారంలోకి వచ్చేంత వరకు ఒకలాగా, అవసరం తీరినాక ఒకలాగా అని పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు కదా. దొంగల ముఠా నాయకుడు, అవసరమైతే సైకిల్ ఎక్కించుకుంటాడు, అవసరం తీరాక సైకిల్ దించేస్తాడని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హనుమంత్ రెడ్డి గారు అవన్నీ పాత ఎపిసోడ్ కొత్త అంశాలు చర్చిద్దాం.